హలో గాయ్స్, మీ అందరికి సర్ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఈ రోజు అయితే మనం మార్వెల్ నుండి అలానే హాలీవుడ్ నుంచి వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ని కవర్ చేయబోతున్నాం. ఎంసీయూ కి సంబంధించి ఫ్యాంటాస్టిక్ 4 అప్డేట్స్, మెఫిస్టో ఫ్యూచర్ అప్డేట్స్, అవెంజర్స్ డూమ్స్డే అప్డేట్స్, గోస్ట్ రైడర్, మూన్ నైట్ ఇలా చాలానే అప్డేట్స్ అయితే ఉన్నాయి. అండ్ వీటితో పాటు స్ట్రేంజర్ థింగ్స్ కి సంబంధించి కూడా ఒక థియరీ అయితే బాగా వైరల్ అవుతుంది. సో దాని గురించి కూడా మనం ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. మరి ఇంకా మనం ఎటువంటి లైట్ చేయకుండా ఈ రోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అండ్ గైస్, వీడియోని స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మనం ఇండియన్ హిస్టరీలో ఇప్పటి వరకు చూడని ఒక సినిమాని అయితే కొద్ది రోజుల్లో చూడబోతున్నాం. అండ్ దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అయితే ఇప్పటి వరకు ఇండియన్ మూవీస్ లో యానిమేటెడ్ మూవీస్ అనేవి అసలు వచ్చేవి కాదు. ఈవెన్ వచ్చినా సరే ఎప్పుడో ఒకటి వచ్చేది అంతే. అయితే ఇప్పుడు మాత్రం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక కొత్త యానిమేటెడ్ మూవీ అయితే రాబోతుంది. అండ్ అది కూడా మన హిందూ మైథాలజీకి సంబంధించింది. అండ్ ఆ సినిమా మరేదో కాదు, ది మహా అవతార్ నరసింహ. అలానే ఈ మూవీస్ ని తీసుకురాబోతుంది కూడా హోమ్ బాలే ఫిల్మ్స్ వాళ్ళు. వీళ్ళ గురించి మీకు నేను సపరేట్ గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళు చేసే ప్రతి ప్రాజెక్ట్ లో కూడా పర్ఫెక్షన్ ఏ లెవెల్లో మెయింటైన్ చేస్తారో మన అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్ గానే ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. అండ్ యాజ్ యూజువల్ ట్రైలర్ లోని ప్రతి షాట్ కూడా వేరే లెవెల్లో అయితే ఉంది. ప్రతి సీన్ లోని కూడా మనం పర్ఫెక్షన్ ని గమనించవచ్చు. అండ్ ఒక్కొక్క షాట్ కూడా మనకి గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అండ్ వీళ్ళు మెయింటైన్ చేసిన యానిమేషన్ కూడా వేరే లెవెల్లో ఉందని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు మన హిస్టరీని మనకి కొత్తగా చూపించడానికి ట్రై చేస్తున్నారు. మరి మనమే కదా దీనికి సపోర్ట్ చేయాల్సింది. అయితే ఈ మూవీ ఈ మంత్ 25th రిలీజ్ కాబోతుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఈ మూవీని మిస్ అవ్వకండి. అండ్ మరొక విషయం ఏంటి అంటే మన ఛానల్ తరపు నుంచి ఒక 5 లక్కీ సబ్స్క్రైబర్స్ కి ఈ మూవీకి సంబంధించిన టికెట్స్ అనేవి గివ్ అవే ఇస్తున్నాం. అండ్ దీనికి మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీరు మీ మొబైల్ యాప్ లో ఉన్న బుక్ మై షో అప్లికేషన్ లో ఈ మూవీకి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి క్లిక్ చేయండి. అండ్ దానిని స్క్రీన్ షాట్ తీసి మన వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి. సో చూద్దాం ఆ లక్కీ సబ్స్క్రైబర్స్ ఎవరు అనేది. కొద్ది రోజుల్లోనే విన్నర్స్ ని అనౌన్స్ చేస్తాం. అండ్ ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా ఫ్యాంటాస్టిక్ 4 మూవీకి సంబంధించిన ఎర్లీ రివ్యూస్ గురించి మాట్లాడుకుందాం. అయితే రీసెంట్ గానే ఒక ఫ్యాన్ ఈవెంట్ లో ఈ మూవీకి సంబంధించి మొదటి 30 నిమిషాలని స్క్రీనింగ్ చేసినట్లు రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈవెన్ డెడ్ పూల్ అండ్ ద వూల్వరిన్ మూవీకి కూడా మార్వెల్ ఇలానే స్క్రీనింగ్ ఇచ్చింది. అండ్ ఈ స్క్రీనింగ్ జరిగిన తర్వాత దీని యొక్క రివ్యూస్ విషయానికి వచ్చేస్తే రీడ్ ఇంకా సూ వీళ్ళిద్దరే స్క్రీన్ టైం ని ఎక్కువగా తీసుకున్నారంట. అంతేకాకుండా రీడ్ పవర్స్ ని చూపించిన విధానం కూడా చాలా బాగుందంట. అండ్ ఈ స్క్రీనింగ్ ప్లాట్ అంతా కూడా సూ ఇంకా ఫ్రాంక్లిన్ మధ్యనే తిరుగుతుందంట. అండ్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఫ్రాంక్లిన్ అంటే సూ ఇంకా రీడ్ యొక్క కొడుకు. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ రీడ్ ఏ టీమ్ కి లీడర్. దానితో పాటు బెన్ ఇంకా జానీ యొక్క డ్యూ కూడా అదిరిపోయిందని చెప్పి అంటున్నారు. ఇంకా సిల్వర్ సర్ఫర్ యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయంట. ఇంకా సీజీ అయితే టాప్ నాచ్. విజువల్స్ విషయానికి వస్తే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయంట. అండ్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ రివ్యూస్ అన్ని కూడా కేవలం ఫస్ట్ 30 minutes కి సంబంధించినవి మాత్రమే. ఇంకా మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా ఇలాంటి రివ్యూస్ వచ్చాయంటే ఇంకేం కావాలి చెప్పండి. సో చూద్దాం మరి. ఎలాగో ఇంకొన్ని రోజుల్లో ఈ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ మీలో ఎంతమంది ఈ మూవీలో ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మార్వెల్ స్టూడియోస్ అయితే ఒక కొత్త కామిక్ బుక్ ని అడాప్ట్ చేసుకుందామని చెప్పి అనుకుంటుందంట. ఇంకా దాని పేరు వచ్చేసి డామినేషన్. అయితే ఈ కామిక్ బుక్ లో ఏం జరుగుతుంది అంటే లాస్ వేగస్ ను ఒక హెల్ లాగా మార్చేద్దామని చెప్పి మెఫిస్టో అనుకుంటాడంట. అండ్ దీనిని డాక్టర్ స్ట్రేంజ్ ఆపడానికి ట్రై చేస్తాడు. అండ్ వీళ్ళిద్దరికి ఒక మంచి ఫైట్ కూడా జరుగుతుంది. అయితే గైస్, నేను ఒక పాయింట్ ని క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే మార్వెల్ వాళ్ళు కేవలం ఈ కామిక్ బుక్ ని అడాప్ట్ చేసుకుందామని చెప్పి అనుకుంటున్నారు అంతే. దీనికి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్ మార్వెల్ స్టూడియోస్ లో ప్రస్తుతానికి జరగడం లేదు. అండ్ ఒకవేళ ఈ స్టోరీ వచ్చినా సరే అది కేవలం సీక్రెట్ వార్స్ కి తర్వాతే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలానే మెఫిస్టో సన్ అయిన బ్లాక్ హార్ట్ ను, డార్క్ హోల్డ్ ఆథర్ అయిన చిటాన్ ను ఎంసీయూలోకి తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నారంట. కానీ వీళ్ళిద్దరు ఎప్పుడు వస్తారు అని చెప్పి మనకి ఇంకా తెలియాల్సి ఉంది. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనందరికి చాలా ఫేవరెట్ అయిన డేర్ డెవిల్ సీజన్ 2 షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. ఇంకా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్స్ లోకి ఎంటర్ అవబోతుందంట. మేబీ నెక్స్ట్ ఇయర్ అంటే 2026 మార్చ్ కల్లా ఇది రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎంసీయూలోనే మోస్ట్ అండర్ రేటెడ్ క్యారెక్టర్ అయిన మూన్ నైట్ కి కూడా సీజన్ 2 అయితే రాబోతుందంట. ఈవెన్ నేను కూడా ఈ సీజన్ కి చాలా ఎక్సైటెడ్ అయితే ఉన్నాను గైస్. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మార్వెల్ అయితే జానీ బ్లేజ్ వర్షన్ ఆఫ్ గోస్ట్ రైడర్ ని మళ్ళీ ఎంసీయూలోకి ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి అనుకుంటుందంట. అండ్ క్లియర్ గా వినండి, నేను చెప్తుంది ఎంసీయూలోనే. మన ఎంసీయూ ఎర్త్ 616 యూనివర్స్ లోనే ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి అనుకుంటుందంట. ఎలానో ఐరన్ హార్ట్ సిరీస్ లో మెఫిస్టోని చూపించారు కాబట్టి ఇదే గోస్ట్ రైడర్ ని ఎంసీయూలోకి తీసుకురావడానికి పర్ఫెక్ట్ టైమింగ్. అండ్ మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ ఒకప్పుడు డూమ్స్ డే లో గోస్ట్ రైడర్ క్యారెక్టర్ ఆర్క్ గట్టిగానే ఉండబోతుందని చెప్పి రూమర్స్ అయితే వచ్చాయి. సో చూద్దాం మరి, ఒకవేళ గోస్ట్ రైడర్ ని తిరిగి తీసుకువస్తే ఎవరిని క్యాస్ట్ చేస్తారు అనేది. అండ్ ఇంకా అవెంజర్స్ డూమ్స్ డే విషయానికి వస్తే ఒక షాకింగ్ న్యూస్ అయితే బయటికి వచ్చింది గైస్. అదేంటి అంటే మార్వెల్ వాళ్ళు ఇప్పటి వరకు ఈ మూవీకి సంబంధించి ఫైనల్ యాక్ట్ ని ఇంకా ఫిక్స్ చేయలేదంట. వినడానికి షాకింగ్ గా ఉన్న ఇదే నిజం. ఇప్పటికే షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అలాంటిది ఇంకా ఫైనల్ యాక్ట్ ని ఇంకా ఫిక్స్ చేయలేదు అంటే కొంచెం భయంగానే ఉందని చెప్పాలి. కానీ నాకున్న నమ్మకం ఏంటి అంటే మార్వెల్ వాళ్ళు ఎప్పుడు కూడా పెద్ద ప్రాజెక్ట్స్ విషయంలో తప్పులు చేయరు. అండ్ ఈవెన్ అక్కడ ఉన్నది రూసో బ్రదర్స్. సో అంతగా డౌట్స్ ఏమి పెట్టుకోకండి. ఇంకా చివరిగా స్ట్రేంజర్ థింగ్స్ కి సంబంధించి ఒక
థియరీ అయితే ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతుంది అండ్ అది కూడా సీజన్ 5 కి సంబంధించి. అయితే ఆ థియరీ ఏంటి అంటే లాస్ట్ లో మన వాళ్ళు వెక్నాని చంపేశారు కదా, కానీ ఈ థియరీ ప్రకారం వెక్నా ఇంకా బ్రతికే ఉందంట అండ్ అది కూడా మన మ్యాక్స్ లోనే ఉన్నాడంట. అవును గైస్, మీరు విన్నది నిజమే. ప్రస్తుతానికి మన మ్యాక్స్ కోమాలో ఉంది, కానీ దానికి కూడా కారణం వెక్నానే అంట. వినడానికి కొంచెం విచిత్రంగానే ఉండొచ్చు, కానీ ఈ థియరీ మాత్రం బాగా వైరల్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి మనం ఈ థియరీ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. అయితే సీజన్ 4 లో వెక్నా మ్యాక్స్ ను అటాక్ చేశాడు కదా, ఆ ప్లేస్ అనేది వెక్నా యొక్క మైండ్ ప్లేస్. కానీ తర్వాత ఆమె దాని నుండి బయట పడినట్టు చూపించారు, కానీ బయట పడినా సరే తను కోమాలోనే ఉండిపోతుంది. 11 తన పవర్స్ తో మ్యాక్స్ మైండ్ ను తెరుచుకోవాలని చూస్తుంది, కానీ అది చెయ్యలేకపోతుంది. అసలు మ్యాక్స్ యొక్క మైండ్ ఎక్కడ ఉందో కూడా 11 తెలుసుకోలేకపోతుంది. అండ్ ఈ పాయింట్ లోనే ఈ థియరీ అయితే పుట్టుకొచ్చింది. అయితే ఈ థియరీ ప్రకారం మ్యాక్స్ ఇంకా వెక్నా మైండ్స్ ప్లేస్ లోనే ఉండి ఉండొచ్చు. అవును గైస్, మనకైతే ఆమె తప్పించుకున్నట్టే చూపించారు, కానీ ఆమె ఇంకా అక్కడే స్టక్ అయిపోయి ఉండి ఉండొచ్చు. అక్కడ అని చెప్పడం కన్నా తన మైండ్ స్పేస్ కు వెక్నా మైండ్ స్పేస్ కు మధ్యలో స్టక్ అయిపోయి ఉండొచ్చు అని అనొచ్చు. అందుకే ఈవెన్ 11 ట్రై చేసినా సరే మ్యాక్స్ మైండ్ ని చూడలేకపోతుంది. అండ్ అలానే వెక్నా కూడా చనిపోలేదు. లాస్ట్ లో విండో నుంచి పడిపోయిన తర్వాత తన బాడీ కనబడకుండా పోతుంది. దీంతో అతను బ్రతికే ఉన్నాడు అని చెప్పి మేకర్స్ మనకు ఒక హింట్ అయితే ఇచ్చారు. అయితే ఒకవేళ నిజంగానే మ్యాక్స్ ఇంకా వెక్నా మైండ్ స్పేస్ లోనే ట్రాప్ అయ్యి ఉంటే అప్పుడు వెక్నా మ్యాక్స్ మైండ్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే అప్పటికే తన బాడీ చాలా వరకు డ్యామేజ్ అయిపోయి ఉంది. మరి నిజంగానే వెక్నా కనుక మ్యాక్స్ బాడీలోకి వచ్చేస్తే మ్యాక్స్ వెక్నా కింద మారిపోతుంది. అండ్ అప్పుడు మనోళ్ళంతా మ్యాక్స్ తో ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు వెక్నాని చంపాలి అంటే మ్యాక్స్ ని కూడా చంపేయాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది. అండ్ ఇది వెక్నాకు చాలా పెద్ద అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఎందుకంటే వెక్నాకి తెలుసు మనోళ్ళు అంత ఈజీగా మ్యాక్స్ ని చంపలేరు అని చెప్పి ఈవెన్ చిన్న అటాక్ చేయడానికి కూడా ఆలోచిస్తారు. సో ఈ థియరీ అయితే వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంది అండ్ కొంచెం సెన్స్ఫుల్ గా కూడా ఉంది. బట్ నేను ఎప్పుడు చెప్పైతే చెప్తున్నాను, ఇది జస్ట్ థియరీ మాత్రమే. ఇదే నిజం అనుకుని చెప్పి మనం షోని మాత్రం అస్సలు చూడకూడదు. సో ఏం జరుగుతుందో అనేది షో రిలీజ్ అయిన తర్వాతే తెలుస్తుంది. సో గైస్, దీంతో అయితే మన వీడియో ఎండ్ అయిపోతుంది. అండ్ మీకు హాలీవుడ్ కి లేదా మార్వెల్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దాన్ని ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. అలానే మీ ఫ్రెండ్స్ కి కూడా మన ఛానల్ ని షేర్ చేయండి. అండ్ ఇంకా చివరిగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కేవలం అప్పుడు మాత్రమే మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాబులస్ వీడియోలో కలుసుకుందాం.